నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. చరిత్ర సృష్టించడం, చరిత్రను తిరగరాయడం కొత్తేం కాదు ఇస్రోకు. నలుగురిని అనుసరించి గెలిస్తే విజేత అంటారేమో, అదే నలుగురు నేర్చుకునే గెలుపు సాధిస్తే వీరుడంటారు. అంతరిక్ష పరిశోధన రంగానికి అలాంటి వీరుడే ఇస్రో. సైకిల్ మీద రాకెట్ మోసుకొచ్చిన స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచాన్నే మోస్తున్న స్థాయికి ఎదిగింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేయబోతోంది. 100వ ప్రయోగానికి ఇస్రో రెడీ అవుతోంది. మన శ్రీహరికోట దానికి వేదిక అవుతోంది. ఇంతకీ 100వ ప్రయోగం ప్రత్యేకత ఏంటి? దానివల్ల లాభాలేంటి? వాచ్ దిస్. ఇస్రో చరిత్రలో మరో మైల్ స్టోన్. 100వ ప్రయోగానికి ఇస్రో సిద్ధం. 100 రాకెట్ల క్లబ్లో స్పేస్ సెంటర్. ప్రయోగానికి వేదిక కాబోతోన్న శ్రీహరికోట. ఇస్రో పంపించబోయే 100వ రాకెట్ ఏంటి? ఆ 100వ రాకెట్ ప్రత్యేకతలేంటి? గెలవలేమంటూ వేలెత్తి చూపించినప్పుడు గెలిచి చూపించడంలోనే అసలు కిక్. మొదటి నుంచి ఇప్పటి వరకు ఇస్రో సాధించిన విజయాలు అలాంటివే. విక్టరీ ఇంత ఈజీనా అనిపించేలా విజయాన్ని అలవాటు చేసుకుంది ఇస్రో. ఎదురైన ప్రతి ఓటమిని మెట్టుగా తీసుకుని, వేసిన ప్రతి తప్పటడుగును పాఠంగా మార్చుకుని సరికొత్తగా సరిలేరు అన్నట్లుగా ఎదుగుతోంది. ఇలాంటి ఇస్రో ఇప్పుడు 100వ ప్రయోగానికి రెడీ అయింది. మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. స్వదేశీ క్రయోజెనిక్ దశతో కూడిన 100వ రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 29న 2వ తరం NVS-02 అంటే నావిక్ 02 ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. GSLV F-15 రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ ను జియో సింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లోకి పంపనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టిన ఇస్రోకిది 100వ ప్రయోగం. దీంతో ఈ ప్రయోగంపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి కనిపిస్తోంది. మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఇన్ ద స్పేస్ అనుకుంటున్నటువంటి అమెరికా, రష్యా, చైనా సరసన మనం కూడా ఉండటం అనేది మనకెంతో గర్వకారణం. 100వ లాంచ్గా మనం చేయబోతున్నటువంటి ఎక్స్పెరిమెంటు నేవిక్ అంటే నావిగేషనల్ సిస్టమ్ కోసం మనం ఏదైతే ఉపగ్రహాలను పైన పెట్టాలనుకుంటున్నామో ఆ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళటం కోసం 100వ లాంచ్గా మనం త్వరలో చేయబోతున్నాం. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ GSLV F-15 NVS-02 మిషన్ లక్ష్యం. 2 ఏళ్ల కింద NVS-01 ప్రయోగాన్ని చేపట్టారు. అయితే మరింత మెరుగైన సేవలందించేలా ఈసారి NVS-02ను ప్రయోగిస్తున్నారు. అమెరికా GPS తరహాలోనే భారత్ కు చెందిన నావిక్ ను పౌర సైనిక అవసరాల కోసం రూపొందించారు. నావిగేషన్, వ్యవసాయం, అత్యవసర సేవలు, విమానాల నిర్వహణ, మొబైల్ లొకేషన్ ఆధారిత సేవలను ఇది మెరుగుపరుస్తుంది. NVS-02 భారత్తో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. GPS కు ఆల్టర్నేటివ్ గా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం భారత్ లక్ష్యం. ఇక GSLV F-15 అనేది GSLV సిరీస్ లో 17వ ప్రయోగం. దేశీయంగా అభివృద్ధి చేసిన క్రయోజెనిక్ ఇంజన్ ను ఉపయోగించి చేపట్టే 8వ ప్రయోగమిది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన GPS, రష్యాకు చెందిన గ్లోనాస్, యూరోపియన్ యూనియన్ కు చెందిన గెలీలియో, చైనాకు చెందిన పీడో మాత్రమే గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థలు. భారత్ కు చెందిన నావిక్, జపాన్ QGSS ప్రస్తుతానికి ప్రాంతీయ వ్యవస్థలే అయినప్పటికీ భవిష్యత్తులో గ్లోబల్ వ్యవస్థలుగా మారే అవకాశముంది. అందులో నావిక్ 02 కీలకంగా వ్యవహరించబోతోంది. ఇకటు ఈ ప్రయోగం ద్వారా NVS-02 నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్ లోకి విజయవంతంగా పంపేందుకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. నిజానికి మొత్తం 5 ఉపగ్రహాల సిరీస్ లో నావిక్ 02 రెండోది. NVS-02 సేవలు భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం.
మన సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల వరకు దీని పరిధి ఉంటుంది. ఈ శాటిలైట్ లో దేశీయంగా తయారు చేసిన రుబిడియం ఆటమిక్ క్లాక్స్ ఉపయోగించారు. సముద్రంలో మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను కూడా ఇది గుర్తిస్తుంది. ఈ శాటిలైట్ బరువు 2250 కేజీలు. 10 ఏళ్ల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందించనుంది. ఏపీలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఈ మైల్ స్టోన్ ప్రయోగానికి వేదిక కాబోతోంది. నిజానికి అంతరిక్ష ప్రయోగాల కోసం అమెరికా, రష్యా లాంటి దేశాలపై ఒకప్పుడు భారత్ ఆధారపడేది. అక్కడ తయారు చేసిన ఉపగ్రహాలను 1960 నుంచి 1970 మధ్యలో కర్ణాటకలోని తుంబా రాకెట్ కేంద్రం నుంచి ప్రయోగించేవారు. ఆ తరువాత 1979లో శ్రీహరికోటలో మొదలుపెట్టారు. అయితే ఇక్కడ తొలి ప్రయోగం సక్సెస్ కాలేదు. లోపాలను సరిదిద్దుకుని 1980లో ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో ఆ తరువాత వెనక్కు చూడలేదు. ఒక్కొక్క అడుగు విజయం సాధిస్తూ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఔరా అనిపించేలా కీలక ప్రయోగాలను చేపడుతోంది. త్వరలోనే మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్న ఇస్రో ఇప్పుడు 100వ రికార్డుకు అడుగు దూరంలో ఉంది. ఈ అపూర్వ ఘట్టానికి ఇంకొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. జనవరి 29న ఉదయం 6:23 శ్రీహరికోట నుంచి GSLV F-15 రాకెట్ ప్రయోగించనున్నారు. విజయానికి కేర్ ఆఫ్ గా మారుతోంది ఇస్రో. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం ప్రపంచ దేశాల వైపు చూసేది భారత్. అలాంటిది ఇప్పుడు అదే ప్రపంచం మన వైపు చూస్తోంది. ఇస్రో ప్రయోగిస్తే నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరేది ఉపగ్రహాలు మాత్రమే కాదు, భారత ఘనత, సత్తా కూడా. అపార అనుభవం, అత్యంత చవకైన సేవలతో అంతరిక్షంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడిస్తూ ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా చేస్తోంది ఇస్రో. 60 ఏళ్ల ప్రస్థానంలో ఇస్రో సాధించిన రికార్డులేంటి, భవిష్యత్తు ప్రణాళికలేంటి? ఇస్రో భారతదేశపు ఘనత, గర్వం. ఇస్రో ప్రస్థానం ఎలా మొదలైంది? ఇస్రో ఎందుకంత ప్రత్యేకం? ఇస్రో సాధించిన రికార్డులేంటి? ఇస్రో భవిష్యత్ ప్రణాళికలేంటి? శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి 29న ప్రయోగించబోయే GSLV F-15 ప్రయోగంతో సెంచరీ పూర్తి చేయడానికి ఇస్రో రెడీ అవుతోంది. ఈ ప్రయోగంతో సొంతంగా 100 ప్రయోగాలను పూర్తి చేసిన జాబితాలో ఇస్రో చేరనుంది. SLV రాకెట్లు 4, ASLVలు 4, PSLVలు 62, GSLVలు 16, LMV-3లు 7, SSLVలు 3, స్కామ్జెట్ 1, RLV-TD 1, క్రూ ఎస్కేప్ సిస్టమ్ 1. ఇలా మొత్తం కలిపి ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేశారు. ఈ రాకెట్ల ద్వారా 129 స్వదేశీ ఉపగ్రహాలు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలు, 9 రీఎంట్రీ మిషన్లు, 433 విదేశీ ఉపగ్రహాలు, 2 ప్రైవేట్ ఉపగ్రహాలు, 1 గగన్యాన్ టెస్ట్ వెహికల్ D1 పేర్లతో 592 ఉపగ్రహాలను ప్రయోగించి చరిత్ర సృష్టించారు. మొత్తం 99 ప్రయోగాల్లో 89 సక్సెస్ అయ్యాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన రాకెట్లకు విజయం మాత్రమే తెలుసు అనే ప్రచారముంది. అలాంటిది NVS-02 శాటిలైట్ ఉపగ్రహం సక్సెస్ అయితే టెక్నాలజీ పరంగా భారత్ మరో ముందడుగు వేసినట్లవడం ఖాయం. 1961లో డాక్టర్ హోమీ జే బాబా అంతరిక్ష ప్రయోగాల కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని ప్రారంభించారు. ఈ సంస్థను అభివృద్ధి చేసి 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ గా ఉద్భవించింది. దీనికి అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన ఆధ్వర్యంలో కేరళలోని తిరువనంతపురం సమీపంలో తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 1963 నవంబర్ 21న 5 దేశాల సాయంతో దిగుమతి చేసుకున్న నైక్ అపాచీ అనే 2 దశల సౌండింగ్ రాకెట్ ను తుంబా నుంచి ప్రయోగించారు. అక్కడి నుంచి అంతరిక్ష ప్రయోగాల వేట మొదలైంది. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సంస్థను 1969లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అంటే ఇస్రోగా పేరు మారింది. ప్రధాన దేశాలతో కంపేర్ చేస్తే అంతరిక్ష పరిశోధనల్లోకి ఇస్రో ఆలస్యంగా వచ్చింది. అయితే వనరులు సరిగ్గా లేక సైకిల్ మీద రాకెట్లు మోసుకెళ్లి ప్రయోగాలు చేసే స్థితి నుంచి ఇప్పుడు ఇస్రో సాధిస్తున్న విజయాలు, రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇస్రో చరిత్రలో మరపురాని ఘట్టాలెన్నో.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఇస్రోకి మరింత బాధ్యత పెంచుతూ దాంట్లో మొట్టమొదటిది మనం గతంలో మార్స్ని చుట్టూచ్చాం. మార్స్ మీద మార్స్ వాతావరణం కానీ మార్స్ ఉపరితలం కానీ ఎలా ఉంటుందో చూసి వచ్చాం అంగారకుడి మీద. దాన్ని ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ మార్స్ మీద మనం ల్యాండ్ అవ్వాలి. అది ఒక ప్రాజెక్టు. అలాగే సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి వీనస్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవడం కోసం వీనస్ దగ్గరికి వెళ్ళి చుట్టూ తిరిగి రావటం. ఇండియన్ రాకెట్ల ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, వాతావరణ పరిశోధనలకు ఆస్ట్రోనాట్ ఉపగ్రహాలు, గ్రహాంతర ప్రయోగాలతో పాటు అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కోసం సెడెక్స్ ఉపగ్రహాలతో డాకింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకుని 4వ దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ దేశాల అంతరిక్ష సంస్థల నుంచి రాకెట్ల ద్వారా 30 ఉపగ్రహాలను పంపించిన ఇస్రో ఇప్పుడు 37 దేశాలకు చెందిన 433 విదేశీ ఉపగ్రహాలను పంపించి రికార్డ్ నెలకొల్పింది. 2017 ఫిబ్రవరి 15న PSLV C-37 రాకెట్ తో ఏకంగా 104 ఉపగ్రహాలు ప్రయోగించి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్టంగా 37 శాటిలైట్లు ప్రయోగించింది. అంతరిక్ష కేంద్రాల్లో భారత్ కన్నా ముందున్న అమెరికా, రష్యా, చైనా, ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తుంటాయి. అయితే తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళ్యాన్ కు ప్రత్యేకత ఉంది. హాలీవుడ్ లో ఓ స్పేస్ సినిమాకయ్యే బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో మంగళ్యాన్ ప్రాజెక్టు పూర్తి చేసింది ఇస్రో. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్. ప్రయోగాల్లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఇస్రోకు చంద్రయాన్ 3 మరింత పేరు తీసుకొచ్చింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని పరిశోధనను ఇస్రో చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చంద్రయాన్ 3 అందించే వివరాలు భవిష్యత్లో నాసా ప్రయోగించే ఆర్టెమిస్ ప్రయోగానికి కూడా ఉపయోగపడనుంది. ఇకటు ఇస్రో భవిష్యత్ ప్రణాళికలు సక్సెస్ అయితే ప్రతి భారతీయుడు గర్వపడాల్సిందే. గగనయాన్ ద్వారా తొలి మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొందరు వ్యోమగాములకు నాసా శిక్షణను అందిస్తోంది. గగన్ యాత్ర విజయవంతంగా పూర్తయితే అంతరిక్ష పరిశోధన చరిత్రలో భారత్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశముంటుంది. రష్యా, అమెరికా, చైనా సరసన భారత్ చేరుతుంది. ఇక త్వరలోనే స్పేస్ స్టేషన్ ఏర్పాటు కూడా ఇస్రో రెడీ అవుతోంది. దీనికి సంబంధించి డాకింగ్ టెక్నాలజీ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. తిండి గతిలేని భారత్ కు రాకెట్ ప్రయోగాలు అవసరమా అని ఎద్దేవా చేసి ఎడ్ల బండి మీద రాకెట్ కార్టూన్లు వేసి ఏ దేశాలైతే భారత్ ను అవమానించాయో ఇస్రో ఘనతలను అవే దేశాలు నోరెళ్లబెట్టి చూస్తున్నాయి. దట్ ఈజ్ భారత్, దట్ ఈజ్ ఇస్రో అని 100వ ప్రయోగం వేళ ప్రతి భారతీయుడు గర్వపడుతోంది. అందుకే